జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్కారం, నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. రీసెంట్ గా నియమించబడినటువంటి టీటీడీ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలు రాజకీయ ప్రేరితంగా ఉన్నాయనేది నా అభిప్రాయం. నిర్ణయాలు రాజకీయ ప్రేరితంగా ఉండటమే కాదు, అసలు నియామకమే రాజకీయ ప్రేరితంగా జరిగినటువంటి అంశం. బిఆర్ నాయుడు గారు టీవీ5 అధినేత. చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారు నియమించడానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అనేది ఇక్కడ ప్రశ్న. ప్రధానమైన కారణం ఆయన ధార్మిక తత్వం కలిగిన వ్యక్త, లేక హిందూ ధర్మ ప్రచారాన్ని బహుళ ప్రచారం చేసినటువంటి వ్యక్త, లేక భక్తుడా, ఎందుకు ఆయన నియమించారు అనేటువంటి ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఆయన తెలుగుదేశం పార్టీకి వెట్టి చాకిరీ చేసినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ఏది చెబితే అది టీవీ5లో వేసి గందరగోళాలు సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద విషపూరితమైన ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి తన సర్వశక్తులు టీవీ5 ద్వారా ఉపయోగించారు. కాబట్టి దానికి ప్రతిఫలంగా, దానికి దక్షిణగా చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారిని నియమించారు తప్ప మరొక అంశమే కాదు. అలాంటి బిఆర్ నాయుడు గారు ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు అని అనుకోవడం మన పొరపాటు. ముఖ్యంగా 2 నిర్ణయాలు తీసుకున్నారు నాకు తెలిసి. కడవ నిర్ణయాలు పక్కన పెట్టండి. ఒకటి, శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేయటం. ట్రస్ట్ని అయితే రద్దు చేశారు, కానీ శ్రీవాణి మాత్రం కొనసాగుతుంది. శ్రీవాణిని యాక్చువల్గా ప్రారంభించింది తెలుగుదేశం పార్టీని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యంగా ధర్మారెడ్డి గారు వచ్చిన తర్వాత శ్రీవాణిని దాని రూపకల్పనలో చాలా మార్పులు చేశారు. ముఖ్యంగా ఆ డబ్బంతా కూడా ఒక ట్రస్ట్లో వేసి, ఒక అకౌంట్లో వేసి, అవి జీర్ణావస్థలో ఉన్నటువంటి దేవాలయాలు లేదా ధర్మ ప్రచారానికి, కొత్త గుళ్ళను నిర్మించేందుకు, దేశవ్యాపితంగా ప్రపంచవ్యాపితంగా వెంకటేశ్వర స్వామిని ప్రచారం చేసేందుకు ఆ నిధులను ప్రత్యేకంగా ఉపయోగించాలనేటువంటి దృక్పథంతో దానికి ఒక ప్రత్యేకమైన అకౌంట్ను వేసి దానిలో అక్యూములేట్ అయినటువంటి కోట్లాది రూపాయలను అనేక చోట్ల ఖర్చు పెట్టారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? ఈ శ్రీవాణి ట్రస్ట్లోనే పెద్ద మోసం ఉందన్నారు. శ్రీవాణి ట్రస్ట్లో చాలా గందరగోళాలు జరిగాయన్నారు. విచారణ చేశారు, విజిలెన్స్తో విచారణ చేయించారు, ఏమి పట్టుకోలేకపోయారు. అందువల్ల ఈ కక్షతో ఈ ధర్మారెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ రూపకల్పన జరిగింది కాబట్టి ఆ ట్రస్ట్ను తీసేద్దాం అనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని మీరు కొండ మీద కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. ఇది దేవాలయాల దగ్గర జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చాలా ప్రమాదకరంగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరో కీలకమైన నిర్ణయం శారదాపీఠానికి సంబంధించి. ఎందుకనో మరి స్వరూపానంద స్వామి వారి మీద చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కక్ష కట్టారు. స్వరూపానంద స్వామి వారు ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడా? స్వరూపానంద స్వామి వారి దగ్గరికి మీరు ఇంతకుముందు వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, మురళీమోహన్ గారు వెళ్ళారు, బాలయ్య గారు వెళ్ళారు, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. మరి అలాంటి స్వామివారి మీద ఇవాళ ఎందుకు కక్ష పెరిగింది మీకు? కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇచ్చాడైనా, మీకు ఇవ్వలేదైనా? మీరు వెళ్తే ఇవ్వనంటాడా ఆయన? నాకు అర్థం కాలేదు. స్వరూపానంద స్వామి వారు ధర్మ ప్రచారాన్ని చేసేటటువంటి వ్యక్తి, హిందూ మత ప్రచారాన్ని దేశవ్యాపితంగా చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి, సనాతన ధర్మాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద కక్షగట్టి ఇవాళ 2007 అనుకుంటాను, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటాయించబడినటువంటి పీఠానికి సంబంధించినటువంటి స్థలం అది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పైన కొండ మీద, దాని మీద చాలా నిర్మాణం చేశారు. అక్కడ ఒక కళ్యాణ మండపం కట్టారు, గదులు కట్టారు, భక్తులందరికీ కూడా అవకాశాలు ఇచ్చే విధంగా అక్కడంతా కూడా సేవ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని వాళ్ళు రద్దు చేశారు, కూల్చేస్తారని కూడా అంటున్నారు. ఏమిటి మీకు ఆ కక్ష? నాకు అర్థం కాలేదు. స్వరూపానంద స్వామి వారి మీద ప్రత్యేకంగా కక్ష కట్టి మీరు ఈ విధంగా చేయటం దైవం అంగీకరిస్తుందా? స్వరూపానంద స్వామి వారు ఏమైనా కమర్షియలా? ఏమైనా కమర్షియల్గా చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా కొండ మీద? ఆయన పొందేంటి? ఒక దండం, ఒక కాషాయ వస్త్రం, దేశమంతా తిరుగుతారు, హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తారు, సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తారు.
ఆయన మీద కక్ష గట్టి మీరు తిరుమలలోనూ అదే విధంగా చేశారు. ఇక్కడ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు 15 ఎకరాలు వారికి కేటాయించారు. చౌకగా ఇచ్చారు. చౌకగా ఇవ్వక మార్కెట్ వాల్యూకో లేకపోతే బయట ఉన్న వాల్యూకో ఇప్పుడు ఇలా ఇవ్వరు. మీరు చాలా మందికి ఇచ్చారు. దానిలో వేద పాఠశాల, సంస్కృత పాఠశాల, దేవాలయాలు నిర్మించి ఒక చక్కని వాతావరణంలో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో స్వరూపానంద స్వామి వారికి కేటాయిస్తే దాన్ని కూడా రద్దు చేశారు. అది రద్దు చేస్తే రద్దు చేశారు, ఇది రద్దు చేస్తే రద్దు చేశారు. ఇప్పుడు చిన్న ముష్టివాడలో ఆయనకు ఉన్నటువంటి ఇప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి నాకు తెలిసి దోండా సత్యనారాయణ గారు ఉన్నప్పటి నుంచి నేను ఎరుగుదును. దాన్ని వాళ్ళు కూల్చేస్తాం, దాని మీద విచారణ జరుపుతాం అనేటువంటి కక్ష మీరు చేస్తున్నారంటే ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం నాకు అర్థం కాదు. భక్తుల్ని, స్వాముల్ని కూడా వదిలిపెట్టరా చంద్రబాబు నాయుడు గారు? రెడ్ బుక్లో వీళ్ళందరి పేర్లు రాశారా? వీళ్ళందరినీ వేధిస్తారా? వీళ్ళందరినీ హింసిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మత ప్రచారానికి కేటాయించినటువంటి స్థలాన్ని మీరు రద్దు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీదేమో హిందూ వ్యతిరేకాన్ని ప్రచారం చేస్తారు. ఇవన్నీ ఎందుకు? నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నా. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, హిందూ ధర్మ ప్రచారం చేస్తాను అన్న స్వామివారిని, సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న స్వామివారి మీద కక్ష కట్టేటటువంటి స్థితికి ఈ కూటమి వెళ్ళింది అంటే మీ పాత్ర ఏంటని అడుగుతా ఉన్నా. చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దైవ సన్నిధిలో కూడా దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి దైవం సరైన సమయంలో సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితులు వస్తాయనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెబుతున్నా, కక్షలతో మీ కళ్ళు పొరలు గమ్ముతా ఉన్నాయి. స్వాముల మీద కూడా మీరు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, విషం గక్కుతున్నారు. ఇది రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రేయస్కరం కాదు. పునరాలోచించుకోమని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియపరుస్తున్నాను. మీరు పునరాలోచించకపోతే తగిన శాస్తి మీకు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఖండించాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.